వారి యొక్క ప్రవేశం గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మండల ముఖ్య అందరూ చప్పట్లతో వారిని స్వాగతించుకుందాం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా పి మోహన్ రెడ్డి గారు జిహెచ్ఎం బినోలా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా తాహిర్ బిన్ హందాన్ గారు స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా నాగేష్ రెడ్డి గారు ఎక్స్ మార్కెట్ చైర్పర్సన్, వారిని కూడా రాజారెడ్డి గారు వేదిక వైపు స్వాగతం సార్. మంచ ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా రామ్మోహన్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్. రామ్మోహన్ గారు ముప్ప గంగారెడ్డి గారి వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్. ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, వారికి కూడా వేదిక వారికి కూడా స్వాగతం సార్ పలుకుతున్నాం సార్. అదేవిధంగా ఎక్స్ అలాగే స్థానిక ఎంఎస్డిఓ శ్రీ రవికుమార్ గారు, మనమంతా విద్యార్థులంతా ఎంతో క్రమశిక్షణతో, ఎంతో నేర్పుతో, ఎంతో మంది ప్రగతి దిశలో ప్రశస్తులవుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. भगवती सुरा भारती तव चरणोन् प्रणमामः। नाद ब्रह्ममय जय वागेश्वरी, नाद ब्रह्ममय जय वागेश्वरी, शरणमुते गच्छामः। जय जय हे भगवती सुरा भारती तव चरणोन् प्रणमामः। त्रिभुवन धन्या त्वमसि शरण्या, वन्दित चरणा वनरस मधुरा कविता मुखरा, नवरस मधुरा कविता मुखरा, స్మిత రుచి రుచిరా భారత్. అయిపోతున్న దశలో మరి చిన్న గ్రామము, మరి వారు ముందుకొచ్చి టోర్నమెంట్లను నిర్వహించడం చాలా సంతోషము. నిన్ననే మన నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ డిఎస్పీ ఉద్యోగం పొందింది. గట్టిగా చెప్పగలుగుతారు క్రీడాకారులు. మన నిజామాబాద్ ముద్దుబిడ్డ అయిన నిఖత్ జరీన్ డిఎస్పీ ఉద్యోగాన్ని నిన్ననే పొందింది. జాతీయ స్థాయిలో వారు పాకిస్తాన్ నష్టపోతూ ఉన్నారు. నెక్స్ట్ వస్తున్న
సమానత్వానికి సమరసతకు ప్రతీక. పూర్తిగా చెప్పచ్చు. మరి 3 రోజుల పాటు ఈ యొక్క కాగడ వెలుగుతుంది. ఈ యొక్క కాగడ అంటేనే చీకటిని చిదిమేసి వెలుగు నింపేదే కాగడ. బానిసత్వ బంధం. ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు పోతున్నటువంటి మా విద్యాధికారి దుర్గప్రసాద్ గారికి, మరి మండల విద్యాధికారి గణేష్ రావు కులకర్ణి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎక్స్ఎంపీపీ రామచందర్ గారికి, ఎంపీటీసీ గారికి, మా తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మా పాఠశాల బ్రహ్మాండంగా 3 సంవత్సరాల నుంచి అద్భుతంగా నడుస్తున్నది. 21-22 సంవత్సరంలో 97% రిజల్ట్ వచ్చింది. 22-23లో 97%. గత సంవత్సరము 100% రిజల్ట్తో ముందుకు పోతున్నాం అన్న సంగతి మీ అందరికి తెలిసిందే. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అలాగే మా పాఠశాల నుండి ఈ సంవత్సరం ప్రేరణ కార్యక్రమంలో సెలెక్ట్ అయ్యి, ప్రేరణ అంటే ఉపన్యాసము, వ్యాసరచన, చిత్రలేఖనము అన్నిట్లో సెలెక్ట్ అయ్యి భవానీ అనే అమ్మాయి దేశంలో మన రాష్ట్రంలోనే అంటే మన జిల్లా నుండి ఒక్కటే అమ్మాయి గవర్నమెంట్ పాఠశాల నుండి ప్రేరణ కార్యంలో సెలెక్ట్ అయ్యి దేశంలో ఉన్న ఇండిపెండెన్స్ డేలో పాల్గొనడం జరిగింది. దానికి మేము ఎంతో గర్వం పడుతున్నాం. మా పిలోల గ్రామస్తుల తరఫు నుంచి నేను కూడా ఒక హెడ్ మాస్టర్గా గర్వపడుతున్న సంగతి మీకు తెలియజేస్తున్నా. అట్లనే 400 మీటర్ల రన్నింగ్లో, 100 మీటర్ల రన్నింగ్లో కూడా తేజ, భవిత కూడా వారు కూడా రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం నేను మా పాఠశాల యొక్క అభివృద్ధిని ఈ రకంగా మీకు సూచిస్తున్నా. అట్లనే చదువులో కూడా మేము ఎక్కడ వెనుకబడలేదు. ప్రతి పిల్లవాడికి కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. చదువులో వెనుకబడిన పిల్లల్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం అన్న సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, ఇటు చదువులు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా మేము ముందున్నామన్న సంగతి మీ దృష్టికి తీసుకుపోతున్నాం. అట్లనే ప్రైవేట్ స్కూళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు భేదం ఏందనేది లేకుండా మా ప్రభుత్వ పాఠశాలలో కూడా మీరు అందరూ చూడొచ్చు. యూనిఫామ్లు, టై, బెల్ట్ అన్ని సమకూర్చే విధంగా మేము చేసినామన్న సంగతి చూసి మీకు తెలియజేస్తున్నా. అట్లనే మా ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమానికి సక్సెస్ చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ క్రీడలకు ముఖ్యంగా మా పీఈటీ కిషన్ను నేను మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆయన కూడా. అట్లనే వివిధ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పీడీలకు, మా పిఆర్డు శ్రేణులకు, మా పిఆర్డు జనరల్ సెక్రటరీ కిషన్కు మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లనే మా మండల అధ్యక్ష కార్యదర్శులు భూమన్న, శివకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే విస్తృతంగా ఈ ఏర్పాట్లను మరి మా పాఠశాలను అభినందించడానికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా. గవర్నమెంట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు పత్రికల్లో రాయవలసిన అవసరం ఉన్నది. ఏ విధంగా నడుస్తున్నాయి, మేము ఏం చేస్తున్నాం అన్నది కూడా మీరు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ మీడియానే ప్రజలకు వెళ్ళిపోతుంది. మరి తల్లిదండ్రులకు మేమేం చేస్తున్నామో చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్న సంగతి మీ దృష్టికి తీసుకుపోతూ మరి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. మరి మా గ్రామస్తులు, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులందరికీ గౌరవ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు తారిపిన్ గారు, తర్వాత మన గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడాను, గ్రామ పెద్దలు, తర్వాత మన అధికారులు, అనధికారులు, మరి వీరందరూ కూడాను ఈ వేదిక తరఫున మరి స్వాగతం చెప్పుకుంటూ, ఈరోజు స్థానిక మండలంలో గేమ్స్కి వచ్చిన మన ఎమ్మెల్యే గారు, తర్వాత మన గ్రామ ప్రజలందరూ కూడాను, ఈ గేమ్స్ అనేది ఎవ్రీ జరుగుతాయి. మేనేజ్మెంట్ స్కూల్స్ మరి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకున్నందుకు మీకు అందరూ కూడాను మరి కృతజ్ఞత చెప్తున్నాను. తర్వాత మీరు దీనికి ప్రోత్సహించిన మన గ్రామ ప్రజలు కానీ, తర్వాత స్థానిక లీడర్లు, స్థానిక నాయకులందరూ కూడాను, తర్వాత టీచర్స్, పీఈటీస్ వీరందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ గేమ్స్ తర్వాత గేమ్స్తో పాటు చదువు కూడాను చేస్తున్నామని విషయంగా చెప్పారు. మరి ప్రేరణ ప్రోగ్రాంకి ఒక బాలిక నేషనల్ లెవెల్లో వెళ్ళేందుకు కూడాను చెప్పి వాళ్ళందరూ కూడాను కంగ్రాచులేషన్స్ అందరికీ. తర్వాత మన
ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పినా కూడాను ఫస్ట్ చేయించి వచ్చింది కూడాను. మరి ఏదేమైనా కూడాను నా పిల్లడికి 75% అన్ని సబ్జెక్టులు వస్తేనే మరి చదువు చెప్పినట్టు కూడాను టీచర్లు కూడాను నిన్న కూడాను ఉపదేశించడమైనది. సో దాన్ని సార్ యొక్క మరి ఆకాంక్షని మీరందరూ కూడాను గుర్తులో పెట్టుకొని చదువు అనేది కొనసాగించండి. మన పిల్లలకి మంచి మంచి పాఠశాలలో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ సీట్లు వచ్చేట్టుగా 10/10 కూడా ఎక్కువ వచ్చేట్టుగా మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు చెప్పుకొని సెలవు తీసుకుంటాం. ఫోటో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్య అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ప్రభుత్వ
మంచి ఎక్స్ప్రెషన్స్ సూపర్. అమ్మాయి పై నృత్యం, ముఖ కవలికలు మరియు భావభంగిమ. చక్కటి నృత్యం. క్లాసికల్ అంటేనే వేషధారణ, అలాంటి మాన్యులు భావోద్వేగాలు కల్పించేటట్టే చాలా చక్కటి ప్రదర్శనతో. ఏం పేరమ్మా? సంజన. ఏ క్లాస్? 5. ఏ ఊరు? సంజన బాగా చేసినావు, కానీ నువ్వు ఇట్లా పట్టుకో. నీకు కూడా నేను ఒక 5,000 అవార్డు ఇస్తున్నాను. అదేవిధంగా నాలేశ్వరంలో ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా, నీకు ఎప్పటికి ఇట్లా ఇసుంటు దీపని. ఎవరైనా పని చేయక హోటళ్ళ కూడా కూర్చుండి, కళ్ళు తాగే దుకాణంలో కూడా కూర్చుంటే అట్లా చూపిస్తే కానీ అట్లా పని చేయకూడదు. అందుకొరగా తప్పనిసరిగా ఎస్ఐ గారు అమ్మాయికి సపోర్ట్ చేయండి. ఆమె అట్లా పట్టుకోను శివతాండవం చేసినప్పుడు మనకు డిసిప్లిన్ కొరకు చేస్తా ఉంది. కాబట్టి తప్పనిసరిగా అరే నాలేశ్వరులకు చెప్తున్నా, మళ్ళీ అమ్మాయి మీద ఏం బెదిరించినా సప్పటిదాకా పని చేసుకోండి, సరేనా? రైట్. 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అవార్డు ఎందుకు ఇస్తున్నా అంటే, ఇప్పుడు 9th క్లాస్లో కూడా క్లాస్లో ఫస్ట్ వచ్చేది, క్లాస్ ఫస్ట్. అదేవిధంగా డ్యాన్స్ చేసి శివతాండనం చేసింది. చేసి ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళకు జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. కాబట్టి అందుకొరకే అవార్డు ఇస్తున్నా. ఈ గ్రామానికి అంత సులభమేమీ కాదు. రాష్ట్ర స్థాయి కాదు, అది జాతీయ స్థాయిలో పాల్గొనడం, అది హై స్కూల్లో టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి వచ్చేసిన మన ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ మీ బినోలలో హెడ్ మాస్టర్గా పనిచేసుకుంటూ విద్యతో సహా స్పోర్ట్స్ కూడా, ఆటల పోటీలు కూడా నిర్మించిన మీ మోహన్ రెడ్డి గారికి, నాతో వచ్చేసిన మైనార్టీ చైర్మన్ తాహిర్ బిన్ గారికి, గరుకు గంగాధర్ గారికి, నగేష్ రెడ్డి గారికి, ఇతర అధికారులకు, ప్రెస్ సోదరులకు, నా టీచర్స్, మహిళా సోదరుల టీచర్లకు కానీ, టీచర్స్కి కానీ, నా విద్యార్థులు లేరు కదా, ఇలా ఉన్నారా? ఏడేడో గణమర్తులు వీళ్ళే నా విద్యార్థులు చక్కగా ఇప్పటి వరకు కార్యక్రమాలు నిర్వహించిన మీ అందరికి అభినందిస్తూ
స్పోర్ట్స్తో సహా ఆటల పోటీతో సహా మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి మనం ఇంకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించడానికి బాగా విద్యావంతులై బాగా చదువుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి సౌకర్యాలు చేస్తూ తప్పనిసరిగా స్ట్రెంత్ పెంచుకుంటూ మీకు ఏదైతే ఉపాధ్యాయులు మీ కొరకు టీచింగ్ చేసేవారు ఉపాధ్యాయులందరికీ చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుంటే మీ అందరినీ మంచి విద్యావంతులు చేస్తారని వాళ్ళకి ప్రమోషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఇస్తా పోతుంది. ఇవన్నీ మా వంతు చేస్తూ ఉన్నాం. కానీ నా పేరెంట్స్ కూడా నా మండల్ కానీ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ దయచేసి విద్యార్థులను బాగా చూడండి, బాగా చదివియండి, మంచి విద్యావంతులను చేయండి. భవిష్యత్తు వాళ్ళ పై ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది మీరందరూ బాగా చదివిస్తారని. అదేవిధంగా మరి ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి మీ సౌకర్యాల కొరకు బినోలు ఎవరు బినోలు అవసరమా అంత కట్టిపియాలా? మీరు బాగా చదివిస్తామంటే రూములు కట్టిస్తా, లేకుంటే పోనీ ఉండని. ఆవిడ 10 ఏళ్ళ నుంచి అట్లా నుంచి ఇప్పుడు గట్టిలో వస్తాం. చదువుకుంటారా? బాగా చదువుకోండి, రూములు కట్టిస్తాం. కట్టియాలా? కట్టిద్దాం, తొందరగా కట్టిద్దాం. అదేవిధంగా నీళ్లు ఉన్నాయా? మంచి నీళ్లు ఆల్ స్కూల్స్లలో వాటర్ ఉంది కదా అంతటా, లేకుంటే మనం చేయించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ బాత్రూమ్లు కడగడానికి ఇప్పుడే ఎండిఓ గారికి చెప్పాను. నా సెక్రటరీ దూరుకు దొరుకుతలేరా లేక పైసలు లేవా? మరి వసూలు చేసినావా? ఏమంటారు టెక్స్లు? టెక్స్లు వసూలు చేయకుండా నల్ల కరెంట్ కట్టి ఇవ్వకుంటే కట్టి ఏనా బినోళ్ళు నాకు లేని వాళ్ళ కట్టి అయ్యి నల్ల కరెంటు నువ్వు ఇప్పిస్తే మరి టెక్స్లుగా ఊడ్చోళ్ళకు లేకుంటే కదా వాళ్ళకు మనం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 5 లక్షలు ఇస్తాం, అలా తప్పనిసరిగా ఇల్లు కట్టిస్తాం. నువ్వు వాళ్ళకి మేనేజ్ చేసి ఇంకొకళ్ళు ఎక్కబెట్టుకొని ఇక్కడ ఈ బాత్రూమ్లు కూడా గడిపియండి. కొన్ని డబ్బులు ఇస్తారు ఎంత ఒకసారి. మీ ఊర్లో ఉన్నాయా ఏమైనా పైసలు? ఇద్దాం, మీకు తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంచుదాం. తప్పనిసరిగా నేను మళ్ళీ వస్తాను 6 months తర్వాత. వచ్చినప్పుడు బాగా స్పోర్ట్స్లో కానీ ఇవన్నీ చేస్తూ మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు. మన ఇది బినోలా స్కూల్లో 2021-22లో 97% వచ్చిందని చెప్తున్నాడు. వచ్చిందా? అవుతాడో చెప్తున్నాడు మీ సారు. అవునమ్మా, వచ్చిందా? పాస్ అయిందా మంచిగా? సరే, 97 వచ్చిందని చెప్తా ఉన్నారు. 2022లో 97% వచ్చిందని చెప్తా ఉన్నారు. మొన్న 23-24లో 100% వచ్చిందా? మీ అందరికి అభినందిస్తూ ఉన్నాను. కీప్ ఇట్, అట్లా బాగా చేయండి. మా గ్రామస్తులు కూడా మా మండల్లో మీ అందరికి సహకరిస్తారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు అంటే గౌరవించండి, మర్యాద ఉంచండి. చిన్న వీటికి పిల్లలు చదవకుంటే కోపగిస్తే మీరేం బాధపడద్దు, టీచర్ల మీద ఏం చేయొద్దు. అర్థమైందా? అన్ని స్కూల్స్ అన్ని విలేజ్ పెద్ద బస్సులకు చెప్తా ఉన్నాను. దయచేసి
నాకేం కాదు వాళ్ళకేం కాదు అని మన ఫ్యూచర్ కొరకు ఎప్పుడన్నా చిన్నవి మనకి బెదిరియాలని బెదిరిస్తాం. తప్పేమున్నది? మీరు బెదిరియాలని మీరు కొడతారు కదా, వాడు చదవకుండా అంతే అంటాడు. కాబట్టి అటువంటి ఏదైనా అనవసరం గొడవలు చేయకుండా తప్పనిసరిగా మీరు నవపేడు మండలి కానీ డిస్టిక్లో కానీ మంచి ఎడ్యుకేషన్ తెప్పిద్దాం, హాస్టల్స్ లో మంచి ఫుడ్ పెట్టిద్దాం, అయినంత మట్టుకు అన్ని బాగా చేసి మీకు చదువుకోవడానికి మీ ఫ్యూచర్ బాగు చేయడానికి ప్రభుత్వం ముందుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. క్రీడా ప్రారంభ ప్రకటన నవీపేట మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలకు అండర్ 14, అండర్ 17 బాలికల క్రీడలకు 24-25 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తా ఉన్నాం. గట్టిగా అందరూ చప్పట్లతో స్వాగతించుకుందాం. ప్రతిజ్ఞ నవపేట్ మండల అంతర పాఠశాలల 2024-25 సంవత్సరపు క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ప్రతిజ్ఞ చేయుచున్నాము. జై హింద్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్య అతిథి వారికి సన్మానం వీడీసీ ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ స్మృతి చిహ్నంతో వారిని సత్కరించడమైనటువంటిది ఈ యొక్క దృశ్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం తరపున నుండి ఎమ్మెల్యే గారికి గజమాలతో సత్కరించబోతున్నారు. మరి అటు క్రీడా రంగంలో ఇటు విద్యా రంగంలో సార్లు ఇస్తున్నటువంటి పాఠశాల వినోల పాఠశాల విషయాలు సలహాలు సూచనలు ఇస్తూ వారిచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించబట్టే ఈరోజు ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా ప్రారంభించుకున్నాం. ఇంకొక 3 రోజులు కష్టపడాల్సిన బాధ్యత మనందరిపై. సార్ గజమాల శాలువా పుష్పగుచ్చంతో వారిని సత్కరిస్తున్నటువంటి ఆనందవేళ. బహుశా బాగానే డిసీజ్ రోగాలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో 2 గంటలకు కేవలం అగ్రికల్చర్ ఆఫీసే కాకుండా ఏం డిసీజ్ వచ్చినాయి, ఎవరు రోగం దోమకంట అంటున్నాం, ముంపుటి అంటున్నాం, దానికి మన సైంటిస్టులు ఉన్నారు రుద్రూరులో, వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. ఎక్కడన్నా దోమకాటు ఒక 2 గంటలు కాకుండా వేరే ఏదన్నా వస్తే అది కూడా ఒక 2 గంటలు 2-2:30 వరకు తీసుకొని వస్తే కలెక్టర్ ఆఫీస్కి వస్తే బాగుంటుందని రైతులకు సూచన చేస్తాం. తర్వాత ఇదే గ్రామానికి మంత్రి వర్యులుగా రావాలని మా ఆకాంక్ష సార్. థ్యాంక్ యూ సార్. మా జన్మ పవిత్ర పావనమైంది.